ఉన్న స్క్వేర్ రూట్స్‌ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనో ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఫస్ట్‌లీ ఇక్కడ 1-10 20 దాకా స్క్వేర్ రూట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం 1-10 స్క్వేర్ రూట్‌ని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ 1 ఉంది. 2 స్క్వేర్ వాల్యూ 4 ఇలా అన్ని స్క్వేర్ వాల్యూస్ 10 దాకా ఉన్నాయి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ వాల్యూ యూనిట్ డిజిట్ లాస్ట్‌కి 1. నెక్స్ట్ 9 స్క్వేర్ వాల్యూ 81. సో, లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంది 1 ఉంది. సో, 1, 9 యూనిట్ డిజిట్ వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్‌కి 8 స్క్వేర్ వాల్యూలో 64 ఉంది. లాస్ట్ యూనిట్ డిజిట్ 4 ఉంది. సో, 2 స్క్వేర్ వాల్యూస్‌లో 4 ఉంది. సో, 2, 8 లాస్ట్‌కి 4 అంతే. నెక్స్ట్ 3 స్క్వేర్ వాల్యూ 9 అండ్ 7 స్క్వేర్ వాల్యూ 49. సో, ఇక్కడ 3, 7 ఈక్వల్ టు 9. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 4 స్క్వేర్ వాల్యూ 16, 6 స్క్వేర్ వాల్యూ 36. అంటే ఈ లాస్ట్‌కున్న యూనిట్ డిజిట్లు 6 వస్తుంది. సో, 4, 6 ఈక్వల్ టు 6 యూనిట్ డిజిట్. సో, ఇక్కడ డైరెక్ట్ 5 అయితే డైరెక్ట్ 5 స్క్వేర్ వాల్యూ ఏం చేసినా సరే 5 వస్తది లాస్ట్ యూనిట్ డిజిట్. సో, ఇక్కడ 10 తీసుకుంటే లాస్ట్ 10 ఉన్న 100 ఉన్న లాస్ట్ 0 ఏమైతే 0 వస్తాయి కాబట్టి మనకు తెలుసు. సో, ఇక్కడ ముఖ్యంగా మనకి మెయిన్ ఈ 4 అనేది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ చేసినా, 9 స్క్వేర్ వాల్యూ చేసినా లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంటది 1 ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకోవాలంటే ఇక్కడ 11 స్క్వేర్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంది 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 19 ఉంది. సో, లాస్ట్‌కు డిజిట్ ఏముంది 9 ఉంది. ఇక్కడ 19 స్క్వేర్ వాల్యూ చూస్తే ఇక్కడ సుత 19 స్క్వేర్ వాల్యూ అంటే 361. సో, యూనిట్ డిజిట్ ఏముంది ఇక్కడ లాస్ట్‌కి 1 ఉంది. సో, ఇలా 1, 9 అంటే 1 స్క్వేర్ చేసినా సరే, 9 స్క్వేర్ చేసినా సరే అంటే యూనిట్ డిజిట్ ఏదైనా సరే 1 నుండి 9 నుండి స్క్వేర్ చేసిందంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే 2, 8 ఉంది కదా! అది లాస్ట్ యూనిట్ డిజిట్ ఏమో 4 వస్తుంది. ఇక్కడ 12 స్క్వేర్ ఉంది. యూనిట్ డిజిట్ ఏముంది లాస్ట్‌కి 2 ఉంది. 2 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది 4. ఇక్కడ సుత 4 వచ్చింది మనకు చూసుకున్నట్టయితే. సో, ఇలా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ 18 స్క్వేర్ ఉంది. కింద 18 లాస్ట్‌కి యూనిట్ డిజిట్ ఏముంది 8 ఉంది. 8 స్క్వేర్ చేస్తే ఏమొస్తది? లాస్ట్‌కి 4. సో, ఇలా ఈ 13, 14, 15, 16, 17 సేమ్ ఇలానే. ఈ 13ది 7, 3, 7, 4ది 6, 5ది 5ది. ఇలా మనం గుర్తుంచుకోవాలి. 1, 9 యూనిట్ డిజిట్ ఉంటే దాన్ని స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే 1 వస్తుంది. నెక్స్ట్ 2 ఉన్న, 8 ఉన్న యూనిట్ డిజిట్‌లో స్క్వేర్ చేసిన ప్రతిసారి లాస్ట్ యూనిట్ డిజిట్ ఆన్సర్‌లో 4 ఉంటుంది. నెక్స్ట్ 3, 7 3 ఉన్న, 7 ఉన్న యూనిట్ డిజిట్‌లో లాస్ట్‌కి దాన్ని స్క్వేర్ చేసిన ప్రతిసారి యూనిట్ డిజిట్ ఆన్సర్‌లో యూనిట్ డిజిట్ ఏముంటది 9 ఉంటది. 4 గాని, 6 గాని మనం ఎప్పుడైనా స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్‌కి ఆన్సర్‌లో వస్తే యూనిట్ డిజిట్‌లో 6 ఉంటాయి. ఇవెందుకంటే ఇప్పుడు స్క్వేర్ రూట్‌లో ఉన్నప్పుడు మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్క్వేర్ రూట్‌ని సాల్వ్ చేసే ముందు మీకు చిన్న ట్రిక్ చెప్తా. అంటే ఇప్పుడు 5 తోటి ఉన్న వాల్యూస్‌ని స్క్వేర్ చేసినప్పుడు ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలో చెప్తా. ఫస్ట్ 5 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ వాల్యూ 25 మనకు తెలుసు. ఓకే. నెక్స్ట్ 5 వచ్చేదేంటి వాల్యూ 15. సో, ఈ 15 వాల్యూ మనకేంటి ఎట్లా తెలవాలంటే ఇప్పుడు 5 స్క్వేర్ వాల్యూ ఏంటిది 25 కదా! ఇక్కడ 25 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. ఈ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఏంటి 2 కదా! 1 ఇంటూ 2 ఏమైతది 2 అయితది. సో, ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ 25 నంబర్ ఉంది. సో, 5 స్క్వేర్ వాల్యూ ఏమిటిది 25. నెక్స్ట్ 2 తర్వాత వచ్చే నంబర్ ఏంటి 3. 2 3 ఏమైతది 6 అయితది. 6 నెక్స్ట్ 35 ఉంది. 35 స్క్వేర్. 5 స్క్వేర్ వాల్యూ 25. నెక్స్ట్ 3 తర్వాత వచ్చే నంబర్ ఏంటి 4. 3 4 జా 12. 12, 25 ఇలా ఏదైనా సరే నంబర్‌ని మనం ఈజీగా చేయొచ్చు. సపోజ్ ఏదైనా సరే నంబర్ ఉంది. ఇప్పుడు మనం కంటిన్యూ‌గా చేసేసినాం. కంటిన్యూ కాక వేరే నంబర్ ఒకటి చెప్తా మీకు. 95 ఉందనుకో. 95 స్క్వేర్. 95 స్క్వేర్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ 5 వాల్యూ ఉంది కాబట్టి 5 స్క్వేర్ వాల్యూ 25. 9 తర్వాత వచ్చే నంబర్ ఏంటి 10. సో, 9 ఇంటూ 10 ఏమైతది 90 అయితది. సో, 9025 ఇస్ ద 95 స్క్వేర్ వాల్యూ. సో, ఇలా ఈజీగా మనం 5 స్క్వేర్ అయినా, 15 స్క్వేర్ అయినా, 65 స్క్వేర్ అయినా, 25 స్క్వేర్ అయినా, 85 స్క్వేర్ అయినా ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు స్క్వేర్ రూట్‌ని మనం ఫైండ్ ఔట్ చేయవచ్చు చెప్తా మీకు. 256 ఉంది. ఇప్పుడు 256 ఉంది. ఇక్కడ లాస్ట్‌కి ఏముంది డిజిట్ 6 ఉంది. 6 అంటే స్క్వేర్ రూట్‌ని మనం ఏది స్క్వేర్ చేస్తే మనకు 6 వస్తుంది. అయితే 4 గాని 6 గాని ఇంగో ఇక్కడ రాసిన మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో బాక్స్‌లు ఉన్నాయి. 4 గాని 6 గాని స్క్వేర్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ లాస్ట్‌కి 6 వస్తుంది. సో, అయితే ఇక్కడ మనకు ఆన్సర్‌ల 2 నంబర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ అయితే 4 గాని లేకుంటే 6 గాని అయితది. నెక్స్ట్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్‌ని తీసేసుకొని ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏముంది 2 ఉంది. సో, 2 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ మనకచ్చేది ఏంటిది? 2 కన్నా చిన్న నంబర్ 2ని పట్టించుకోవద్దు. 2 కన్నా ముందు మనకచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది 1. 1 స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి సో, ఇక్కడ 1 రాసుకోవాలి.
ఇప్పుడు వచ్చినాక ఇక్కడ రాసుకున్నాక ఇక్కడ 14 16 అని మనకి డౌట్ ఉంటది. సో, మనకి ఈ 14కి 16కి మధ్య 15 అని ఒక నంబర్ ఉంటది. ఆ 15 స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. 15 స్క్వేర్ అంటే ఎట్లా ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పేసిన 15 స్క్వేర్ అంటే ఏంటి? 5 స్క్వేర్ వాల్యూ 25 రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 1 తర్వాత నెంబర్ 2 ఉంటాయి కాబట్టి 1 2 2 కాబట్టి 225. సో, ఇక్కడ ఈ 256 అనేది 225 కన్నా పెద్ద నంబర్ కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏంటిదంటే 16. సో, ఇలా ఈజీగా మనం చేయొచ్చు. కావాలంటే మీకొకటి ఇంకొకసారి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఇంకో ప్రాబ్లమ్ చెప్తా. సపోజ్ స్క్వేర్ రూట్ 1024 ఉంది. ఈ 1024ని మనం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముందో చూసుకోవాలి. 4 ఉంది. స్క్వేర్ రూట్ కాబట్టి. 4 అంటే మనకి ఇక్కడ 4 ఏదొస్తుంది? ఇక్కడ లెఫ్ట్ బాక్స్‌లో మీరు చూసుకున్నట్టయితే 2 గాని, 8 గాని అయితది. యూనిట్ డిజిట్ వచ్చేది. అయితే 2 లేదా 8 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 డిజిట్‌ని మనం లీవ్ చేయాలి స్క్వేర్ రూట్. ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 10 అంటే 10 కన్నా తక్కువ నంబర్‌ల స్క్వేర్ అనేది ఎప్పుడొస్తది? అంటే స్క్వేర్ ఇప్పుడు చూడండి 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9. సో, ఇక్కడ 10 ఉంది. 10 కన్నా చిన్న నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఏది? 9. సో, ఆ 9ని మనం తీసుకోవాలి. సో, 9 అంటే ఎగ్జాక్ట్‌గా 9 ఇక్కడ వాల్యూ రాసుకోవద్దు. ఒక 9 తీసుకోవాలి. అర్థమైందా? ఆ 9కి దేన్ని స్క్వేర్ చేస్తే మనకు 9 వస్తుంది? 3 స్క్వేర్‌ని చేస్తే 9 వస్తుంది. సో, అప్పుడు మనం ఇక్కడ 3 రాసుకోవాలి. 32 ఆర్ 38 ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆన్సర్ మనకవుతుంది ఇప్పుడు 1024. ఇప్పుడు దేన్ని స్క్వేర్ చేస్తే మనకు 1024 వస్తుంది 2 నంబర్స్‌లలో తెలుసుకోవాలంటే మనకి రెండిటి మిడిల్‌లో ఉండే నంబర్ ఏంటి? 35. 35 అనేది మనకు తెలుసు. సో, 35 స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. 3 4 జా 12, 3 4 జా 12, 5 స్క్వేర్ వాల్యూ 25. సో, 12 25. సో, 35 అనేది మిడిల్ ఉంటది. 122 25. సో, దీనికన్నా 1024 చిన్నది. సో, 32 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ 1024 స్క్వేర్. సో, ఇలా ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. మరొక నంబర్ మనం సాల్వ్ చేసి చూద్దాం. 841. దీన్ని ఫైండ్ ఔట్ చేద్దాం. సో, 841 అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముంది? 1 ఉంది. సో, 1ని దేన్ని స్క్వేర్ అయితే మనకు 1 వస్తది? 1 అన్నా గాని, 9 అన్నా గాని వస్తది. ఇక్కడ ఉంది. 1 కానీ, 9 కానీ. సో, ఇక్కడ మనం అయితే 1 కానీ, 9 కానీ. సో, ఇప్పుడు ఈ 2 డిజిట్స్‌ని మనం సైడ్‌కెట్టి చూస్తే ఇక్కడ 8 ఉంది. సో, 8 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంటది? 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9. సో, 9 వచ్చింది. అంటే 3 కాదు పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు ముందు ఉండే నంబర్ ఏంటిది? 2 స్క్వేర్ వాల్యూ 4 కాబట్టి సో, ఇక్కడ మనం 2ని తీసుకోవాలి పర్ఫెక్ట్ స్క్వేర్. సో, ఆ 2ని ఇక్కడ రాసుకోవాలి. సో, ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఈ రెండిటిలో మనకు 21 అయినా, 29 అయినా పర్ఫెక్ట్ స్క్వేర్ 841 అయితుంది. ఈ రెండిట్లో ఏదో మనకు తెలీదు. సో, అది తెలుసుకోవడానికి మస్ట్ ఈ రెండిటి మధ్యలో మనకు ఒక నంబర్ ఉంటది. ఏంటి? 25. సో, 25 స్క్వేర్ వాల్యూ ఏంటి? 625. అది మనకు తెలుసు. ఎలా అంటే 5 స్క్వేర్ వాల్యూ 25 నెక్స్ట్ 2 తర్వాత వచ్చే నంబర్ ఏంటి? 3. 2 3 6 కాబట్టి 625 అనేది ఇక్కడ ఆన్సర్. సో, ఈ 841 అనేది 625 కన్నా ఎక్కువ. సో, 25 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 29. సో, మన ఆన్సర్ ఇక్కడ 29 స్క్వేర్ వాల్యూ ఏంటిది? 841. సో, ఇలా ఈజీగా మనం స్క్వేర్ రూట్స్‌ని సాల్వ్ చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.